విజ్ఞప్తులు, విన్నపాలు, ప్రాజెక్టులకు నిధులు, కొత్త ప్రాజెక్టులకు హామీలు ఇదే అజెండాగా కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 3 రోజులు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం ఇవాళ ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సాయం చేయాలని కోరనున్నారు సీఎం. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు హస్తిన వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ 3 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. టూర్లో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు సీఎం. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు మోడీని కలుస్తారు కేసీఆర్. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చిస్తారని తెలుస్తోంది. అటు రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ప్రధానిని ఇన్వైట్ చేయనున్నారు కేసీఆర్. ఇక రేపు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని మీట్ అవనున్నారు ముఖ్యమంత్రి. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుతో పాటు 9, 10వ షెడ్యూల్లోని సంస్థల విభజన అంశాలపై డిస్కస్ చేయనున్నారు సీఎం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై జైట్లీతో చర్చించనున్నారు సీఎం. సీఎస్టీ బకాయిలు, తెలంగాణ ప్రత్యేక అభివృద్ధి ప్రాజెక్టు అంశాలపై మాట్లాడనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నారు సీఎం. కేంద్ర జల సంఘం సూచనలకు అనుగుణంగా ప్రాజెక్టు సమగ్ర నివేదిక సిద్ధమైందని చెప్పనున్నారు. ఈ బడ్జెట్ సెషన్లోనే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరనున్నారు ముఖ్యమంత్రి. ఇక నిన్న సాయంత్రం ఢిల్లీకి బయలుదేరే ముందు గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు సీఎం. హస్తిన టూర్తో పాటు గ్రేటర్ ఎన్నికలు, రాష్ట్రంలో పరిణామాలపై నరసింహన్తో చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం ఢిల్లీ టూర్ తర్వాత రాష్ట్రంలో ప్రధాని మోడీ టూర్ షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది.